ధన్య గారు. మీదే అండి మైక్. యాక్చువల్లీ ఇంకా ద స్టేజ్, మైక్, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. డైరెక్టర్ శ్రీవిద్య గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. హలో అండి, ఇక్కడ వచ్చిన ప్రెస్, జర్నలిస్ట్ అందరికీ వెరీ హార్ట్ఫుల్లీ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ మా ఈవెంట్ని అందరికీ తీసుకెళ్తున్నారు మీ త్రూ. ఐమ్ సో హ్యాపీ. ఐల్ టేక్ లిటిల్ లాంగర్ టైమ్. సో ఫస్ట్, హత్య అన్నది చాలా క్లారిటీతో, కాన్ఫిడెన్స్తో అప్రోచ్ అయిన సబ్జెక్ట్. బికాజ్ నేను మా మమ్మీ కలిసి చేసుకున్న ఫిలిం, మా మమ్మీయే ప్రొడ్యూస్ చేశారు. సో మా అమ్మకి నేను చాలా ట్రబుల్ ఇచ్చాను ఆ మేకింగ్లో, మనీ విషయంలో కానీ. అది చాలా కష్టపడి మేము 3 days షూట్ చేసి ఒక 4 months మళ్ళీ డబ్బులు అరేంజ్ చేసుకొని మళ్ళీ 3 months అలా చేసి చాలా కష్టాలు ఇచ్చాను. అండ్ రిలీజ్ అయిన 13th March రిలీజ్ అయింది. 14th మనకి థియేటర్స్ అండ్ షాపింగ్ మాల్ షట్ డౌన్ చేశారు కోవిడ్ వల్ల. సో అది వీ కుడెంట్ ఎంజాయ్ ద సక్సెస్. అది మంచి టాక్ వచ్చింది, హౌస్ఫుల్స్ అయ్యాయి, బట్ వీ కుడెంట్ రియలీ ఎంజాయ్ ఇట్. లక్కీగా వీ కుడ్ మేక్ అ బ్రేక్ ఈవెన్ బికాస్ వీ కుడ్ సెల్ ఇట్ టు అమెజాన్ ప్రైమ్. బట్ ఈసారి నేను సబ్జెక్ట్ చేస్తే ఐ వాంటెడ్ టు గో యాజ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఓన్లీ. పెద్ద బ్యానర్కి వెళ్ళకుండా నేనే నా లిమిటెడ్ స్పేస్లో నా స్టోరీ, నా మేకింగ్ని నమ్మి ఎవరైనా ముందుకు వస్తే చేద్దామని అనుకున్నాను. బట్ అమ్మని ట్రబుల్ చేయొద్దని అనుకున్నాను. సో దట్స్ వేర్ ఐ గాట్ ప్రశాంత్. సో థ్యాంక్స్. ఐ కాల్ హిమ్ చింటూ. థ్యాంక్ యూ చింటూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫర్ మీ. సో మేజర్ పోర్షన్ తను పెట్టి, మిగతా పోర్షన్ మేము అందరు ఫ్రెండ్స్ అక్యుములేట్ చేసుకొని వీ వెంట్ ఫార్వర్డ్. సో నేను చాలా కేర్ఫుల్గా వన్ పాయింట్ నేను సబ్కాన్షియస్లో ఫీడ్ చేసుకుంది ఏమంటే, ఈ పైసలు నాయి కాదు, చాలామంది కలిసి ఇన్వెస్ట్ చేశారు దీంట్లో. సో ఐ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఐ ఆమ్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ మనీ. సో ఇది చాలా రిస్కీ ప్రాజెక్ట్. సో దీన్ని నేను చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి, కేర్ఫుల్గా చేసి సక్సెస్ఫుల్గా థియేటర్స్కి తీసుకురావాలి. తీసుకొచ్చడమే కాదు, ఇట్ షుడ్ మేక్ ద మనీ బ్యాక్. సో ఇది నేను త్రూ అవుట్ నేను మైండ్లో పెట్టుకొని చేసుకుంటూ వచ్చాను. సో నా రీసెర్చ్ అంతా ఫినిష్ చేసి నేను స్క్రిప్ట్ రాసుకొని స్క్రీన్ ప్లే అంతా పెట్టుకున్న తర్వాత ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ నో మ్యాటర్ హౌ మెనీ ఛాలెంజెస్, ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ మేము మాకు ఇలా స్ట్రగుల్ చేసాము, అలా స్ట్రగుల్, బట్ వీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్ ఇన్ మేకింగ్ దిస్ ఫిలిం. చాలా అంటే చాలా వీ వెంట్ త్రూ హార్డ్షిప్స్, బట్ the same confidence which I had after I logged my script, our confidence, our clarity, that kept us together till today. So I just want to put it in a very small this thing andi. Nenu mada chesinappudu oka 80 to 100 షోస్ వేసి ఉంటాను. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో ప్రొడక్షన్ హౌసెస్లో, దీంట్లో అని చాలామందికి వేశాను షోస్. అండ్ వాళ్ళందరినీ ఐ యూస్ టు బెగ్ అండ్ ఆస్క్, సార్ ప్లీజ్ నా సినిమా రిలీజ్ చేయండి అని. ఈసారి నేను అది చేయలేదు. ఈసారి నేను డైరెక్ట్గా నేనే డేట్ ఫిక్స్ చేసుకొని, డేట్ అనౌన్స్ చేసి ట్రైలర్ లాంచ్ చేశాను. అండ్ ట్రైలర్ మేము 17th రిలీజ్ చేసాం. 18th వీ హ్యావ్ క్లోజ్ ద డిస్ట్రిబ్యూషన్. So distributors, they themselves approached us along with the overseas. So that was the confidence I had in this film, and I have even more confidence now because mem show chooskoni we have forwarded it to the screens. So show chooskunna tarvata the way it came out, the screenplay or the storytelling or the technical aspects of it, I felt proud about me and my team. Memanta we worked together since Mada. దాని తర్వాత ఒక డాక్యుమెంటరీ చేసాము, అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ అవర్ థర్డ్ వెంచర్ టుగెదర్. సో మేమంతా మదా స్టార్ట్ చేసినప్పుడు 80% ఆఫ్ అస్ వర్ ఆల్ డెబ్యూటెంట్స్. సో మేము ఎవరి దగ్గర వర్క్ చేయలేదు, అందరం సెల్ఫ్ టాట్ టెక్నీషియన్స్. నరేష్ వాజ్ ఓన్లీ సీనియర్ అప్పుడు. సో మిగతా మేమందరం అలాంగ్ విత్ యాక్టర్స్ అందరూ డెబ్యూటెంట్సే. బట్ వీ లెర్న్డ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ టుగెదర్. తప్పడుగులు వేస్తూ, నేర్చుకుంటూ, దాని నుంచి ఇంప్రూవ్ అవుతూ మేము ఈరోజు ఒక టెక్నికలీ బ్రిలియంట్ ఫిల్మ్ని మేము చేయగలిగాము. అండ్ కమింగ్ టు ద క్యాస్ట్, రవి గారు హ్యాస్ నెయిల్డ్ హిస్ పర్ఫార్మెన్స్ అండి. మీరు చాలా అంటే ఆయన ప్లే చేసిన క్యారెక్టర్ ఎలా అంటే, యూ హ్యావ్ టు కనెక్ట్ టు ద క్యారెక్టర్ అండ్ ట్రావెల్ విత్ హిమ్ టిల్ ది ఎండ్. తనతో కనెక్ట్ మీరు అవ్వలేకపోతే ద స్టోరీ విల్ టోటలీ ఫాల్ ఫ్లాట్. సో దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో అది మీరు కంపల్సరీ ఆయనని మీరు ఆ లెవెల్లో యాక్సెప్ట్ చేస్తారు, ఆయన కోసం మీరు ఫీల్ అవుతారు. దట్ ఐ కెన్ అష్యూర్ యూ. సో ఐ మిస్ హిమ్ వెరీ మచ్ టుడే. అండ్ దెన్ ధాన్య, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై సుధా. సో
Danya is a wonderful performer అండి. తన డెడికేషన్ అండ్ తనకి దో షీ ఈస్ నాట్ ఫ్రమ్ తెలుగు, తనకి లాంగ్వేజ్ మీద ఉన్న గ్రిప్, యునో ద ఈజ్ ఆఫ్ వర్కింగ్ విత్ హర్, ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ వండర్ఫుల్. నాకు జనరల్గా నాకు యాక్టర్స్ నాకు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ అవసరం లేదు. నాకు ప్యాషనేట్గా ఉన్న చిన్న యాక్టర్స్ అయినా ఓకే, అప్కమింగ్ యాక్టర్స్ అయినా ఓకే అన్నట్టు ఉంటాను. బికాస్ ద కంఫర్ట్ టు వర్క్ విత్ దెమ్ అండ్ ద స్పేస్ దట్ యూ హ్యావ్ విత్ దెమ్. మనం సార్ మ్యామ్ అని మనం ఏం చేయని అవసరం లేదు. వీ కెన్ బీ లైక్ ఫ్రెండ్స్ అండ్ యునో ధాన్య దిస్, పూజ దిస్, అది ఇది అని నేను యునో వీ హ్యావ్ దట్ ఫ్రీడమ్ టు వర్క్ టుగెదర్. సో దట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ with all of my cast. Pooja, thank you for being my Salima. So she has a very interesting character to play in this, and she did a great job. Tanu, Babuni manage chestu, work ni manage chestu. She has literally nailed her performance. So నాకు తన క్యారెక్టర్ కూడా చాలా ఇష్టమైన క్యారెక్టర్, చాలా ఇష్టంతో రాసిన క్యారెక్టర్. And Sudha has to take the whole story on her shoulders. And she's the driving force of the film. So she's the eyes of the audiences. So tanu ela discover cheskuntu veltundo, audiences aame dwara they discover more about the case as it progresses. So adi tanu chaala ba deliver cheyagalindi. Ante మనము తనకి స్క్రిప్ట్ ఇచ్చాక మనం ఏ రోజు ఏ సీన్ మనము వీ డోంట్ షూట్ ఇట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద సీన్స్. సో మనం కొన్ని సీన్స్ ముందు కొన్ని సీన్స్ తర్వాత అలా చేస్తాం. కానీ I never had a day where I had to tell her that, see, tomorrow ఇవి ఉన్నాయి కదా, ఇవి ఈ ప్లేస్లో వస్తాయి స్క్రీన్ ప్లేలో, అలా ఏం I didn't have to prep her because we did reading sessions and rehearsals, and తనకి she has a clarity. ఈ రోజు షూట్ ఉందంటే మార్నింగ్ nowadays they used to send the before night they used to send the dialogues and scene papers. So she used to be well prepared and it was like a cakewalk to work with her. And I really look forward to work with both Salima and Sudha in many of my future projects, because as a woman technician, I want to write more stronger women characters. So na Madalo, Nisha was the lead role who plays a very strong character. Dintlo Sudha and Salima play that very strong characters, especially Sudha. So I look forward to write many more female-centric stories with strong women playing the lead roles. So I want to bring that change in the industry to some extent in however I can do in my capabilities. Then coming to my pre-production team, Abhiraj. Abhiraj is a wonderful cameraman. Ante basically he goes into the psyche of the director and he tries to get the vision that the director is looking at. What నేను ఎలా చూస్తున్నానో తను అది చూడగలుగుతాడు. So that makes our job very easy. So the sync, the rapport that we have as a team with me and Abhiraj, that is on another level. సో అందుకే లైక్ మేము కొలాబరేట్ చేసుకున్న ప్రతి ప్రాజెక్ట్కి ఐ సమ్హౌ ఫీల్ హీ డెలివర్స్ అ స్పెషల్ వర్క్, స్పెషల్ అవుట్ ఫర్ మీ. ఆయన వేరే ప్రాజెక్ట్స్ కన్నా తను నాకు చేసిన వర్కే నాకు ఇంకా ఎక్కువ నచ్చుతుంది. సో దట్స్ Abhiraj. And then with Naresh, it's a very long journey with Naresh andi, more than a decade. I think almost 12 years nunchi we are traveling. Then చిన్న upcoming ad film maker ఉన్నప్పటి నుంచి తను upcoming ప్రోగ్రామర్గా ఉన్నప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి నేను డైరెక్టర్ అయ్యే వరకు వీ కెప్ ట్రావెలింగ్ అండ్ వర్కింగ్ ఆన్ మెనీ ప్రాజెక్ట్స్. సో హీ నోస్ వాట్ ఐ వాంట్ అండ్ హీ నోస్ he tries to give me the best. ఎంత నేను తక్కువ టైం ఇచ్చినా నేను ఎంత తనకి ఐ జనరలీ ఐఎమ్ టూ పికీ, ఐఎమ్ వెరీ వెరీ పికీ ఆన్ లైక్ నాకు ఇట్లానే కావాలి, ఇది వద్దు, ఇది తీసే, ఐఎమ్ వెరీ పికీ ఆన్ దట్. సో ఆల్ ఆఫ్ మై టెక్నీషియన్స్ దే take my tantrums in that and they keep their patience and they try to deliver what I want. So thank you for giving I'm not finding the right word, but okay, next level of experience untundi. The music added so much of life to Hatya, especially in some scenes which I feel that heart of the film and nenu anukuntunnanu aa specific scenes lo the music he gave has taken the whole visuals to next level. Thank you, Naresh. And I want to talk about my editor, Anil.
Anil, though we have collaborated for the first time on this, it feels like, you know, we have traveled for so many projects together, Ani, because he knows, he understand that screenplay is important for this, and he understood the making of this. And ఇది ఒక డాక్యూ ఫీచర్ స్పేస్లో ఉండే సినిమా, కంప్లీట్ ఫీచర్ ఫిల్మ్ అప్రోచ్ ఉండదు, కంప్లీట్ డాక్యుమెంటరీ అప్రోచ్ ఉండదు. సో హీ కుడ్ గెట్ ద టింజ్ ఆఫ్ దట్, అండ్ he made sure that realistic space, the realistic approach is maintained in the screenplay. So you did an amazing job, Anil, and yeah, you are welcome into my gang. And then I want to, did I miss any technician? Yeah, sound, Sync Cinema, Sachin Hari, they gave an amazing sound design for Hatya. And Arvind Menon is our mixing engineer. He did a wonderful mixing. And our colorist, Vishnu Vardhan, tanu kuda chala, and he understood me and Abhiraj so well that, okay, idi chala realistic space lo undali, oka docu type of treatment undalani, and he didn't overdo the grade. So tanu, he managed it and he balanced like how the visual should be. So that way the visuals came out really beautiful. And I want to talk about a few of my cast andi. Ramana garu, మీరందరూ ఆ క్యారెక్టర్ని చాలా ఇష్టపడతారు. అంటే అరే ఈయనెవరు భలే చేశాడని అనుకుంటారు మీరు. సో ఐ రియలీ హోప్ దట్ యూ లవ్ హిస్ క్యారెక్టర్. ఇట్స్ అ వెరీ గేమ్ చేంజింగ్ క్యారెక్టర్ ఇన్ ద స్క్రీన్ ప్లే. తను నన్ను నమ్మి, దో ఐఎమ్ అ కిడ్ టు మోస్ట్ ఆఫ్ మై యాక్టర్స్, నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చి దే లిసన్ టు మీ. అంటే నేను ఇది కాదండి ఇలా కావాలి ఇలా అంటే దే యూస్ టు లైక్, ఐ డోంట్ లైక్ వెన్ మై actors give me suggestions or change the script or ila oddu ila cheddam ani ante I get flipped. So they all like okay nenu edi kavalo adi deliver cheyadaniki they tried their best. They tried learning the language, the accent, they put real hard efforts. There are 90% of the days call sheets extend అయిపోయేవి, but still they stayed and they did a wonderful job. Samita garu, thank you so much andi for trusting me. Thank you. Shankar master, there is no much action in the film, but there are couple of scenes which I said the heart of the film ani. So danki thank you for coming for rehearsals and training my actors. Basically the issue that I have with Denim, on this Amazon Fashion Up episode, we are going to be talking about another fashion forever. Any guesses? I don't remember their names. I call all my actors with character names. Boys? Yeah. Come. Naveen, Prahas, you guys also come. So, yeah. This guy, Venkatesh, right? Venkatesh, yeah. So, Venkatesh, chala very hardworking guy. Ante memu tanani ఒక వెరీ కాంప్లికేటెడ్ సీన్ షూట్ చేసాం తనతో, విచ్ కుడ్ హ్యావ్ గాన్ ఇన్ అ వెరీ రిస్కీ వే, బట్ తను ఆ డెడికేషన్తో, వెన్ యూ సీ దట్ సీన్ యూ విల్ అండర్స్టాండ్, ఆ డెడికేషన్తో హీ గేవ్ హిజ్ ఆల్ ఇన్. అంటే మేము భయపడుతున్నాము ఇది కొంచెం తనను ఒక పొజిషన్లో పెట్టి వీ వర్ షూటింగ్, సో హీ కుడ్ టేక్ ఆల్ దట్ ఫిజికల్ పెయిన్ ఫర్ ద క్యారెక్టర్, అండ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్, అండ్ ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. And these guys, they did all small characters in the film, but they delivered a great performance. Vikram, he's one of our SID officers, so he works under Sudha. So చాలా లెందీ డైలాగ్స్ ఉండేవి తనకి. అంటే నేను ఐ యూస్ టు థింక్ దట్ ఓకే వీళ్ళంతా కొత్త యాక్టర్స్, అప్కమింగ్ యాక్టర్స్, వీళ్ళు ఇన్ని డైలాగ్స్ గుర్తుపెట్టుకుంటారా, ఎన్ని టేక్స్ చేయాల్సి వస్తుందో, చాలా సీన్స్ ఉన్నాయని. బట్ almost I think Vikram delivered all his dialogues in single takes 90%. So preparation, dedication is really what any actor needs. So wonderful job Vikram. And Raghu garu also played one nice character in this. Tanu kuda one of the SID officers. So yeah, I think I covered everyone. Thank you Andi. Yeah, Naveen, Prahas, where are you? No, come. You have to come. Hey, don't waste time, come. అక్కడే ఆగిపోయారు ఎందుకు, రండి ప్లీజ్.
సో మల్లారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. తన క్యారెక్టర్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది. ఒక స్క్రీన్ ప్లేలో ఒక చిన్న పక్కకి తీసుకెళ్ళే క్యారెక్టర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. Coming to my boys, Naveen and Prahas come here. These two are my strong support of pillars of support. So వీళ్ళిద్దరే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. దెర్ వర్ డేస్ మేము మాకు 400-450 సైజ్ క్రూ ఉన్న డేస్ కూడా ఉండే వెన్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ జూనియర్స్. ఓన్లీ ఇద్దరు ఏడీస్ మొత్తం హ్యాండిల్ చేశారు, ఇంక్లూడింగ్ అందరి కాస్ట్యూమ్స్, మేకప్, స్క్రిప్ట్, షూట్లో ఎవ్రీథింగ్ దే హ్యాండిల్డ్ అండ్ దే హ్యాండిల్డ్ ఇట్ బ్రిలియంట్లీ. ఇద్దరికి డెబ్యూ, బోత్ ఆర్ వెరీ యంగ్ అండ్ ఐ థింక్ వెరీ సూన్ యూ షుడ్ మేక్ యువర్ డెబ్యూ అండ్ ఐ థింక్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. యా, అందరి యాక్టర్స్కి దే ఆర్ ఫేవరెట్. Everyone loves them on the set and thank you Naveen and Prahas. I want to talk about our EP Srikanth. ఏ మూవీకి మేనేజర్ లాగా దేనికి చేయలేదు. నాకు ఇంతకుముందు డాక్యుమెంటరీలో హీ వర్క్డ్ అండర్ అభిరాజ్ అండర్ కెమెరా డిపార్ట్మెంట్. సో ఈ మూవీకి హీ వర్క్డ్ యాజ్ అన్ ఈపీ మేనేజర్, ఎవ్రీథింగ్. అంటే వాట్ ఎవర్ యూ నీడ్ హీ గెట్స్ యూ నో దట్ ఆన్ దిస్ సెట్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ దేర్ ఆన్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ నీట్లీ. థ్యాంక్ యూ శ్రీకాంత్. Come. So Prashant, my producer and my art director. So నాకు మదాలో he worked for direction department. తర్వాత like you know when I took 5 years of gap to come back again. So ఈ టైంలో like you know ఎలా చేద్దాము, how to get funds, because I didn't want to go to any bigger production house because I want to have complete creative liberty for my film. సో నాకు నేను ఎవరిని పెట్టుకోవాలంటే వాళ్ళని పెట్టుకునే లిబర్టీ కావాలి, ఏ యాక్టర్స్ని నేను కాస్ట్ చేయాలనుకుంటే అది చేసే లిబర్టీ కావాలి. సో దానికోసం ఐ వాంటెడ్ అన్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ టు కమ్ ఆన్ బోర్డ్. సో లక్కీలీ ప్రశాంత్ హీ ట్రస్టెడ్ మీ ఫర్ మదా సో మచ్ దట్ ఐ విల్ డూ, నేను అక్యుములేట్ చేసుకుంటాను, విల్ గో అహెడ్, యూ ప్రిపేర్ సమ్ స్క్రిప్ట్ అని అన్నాడు. సో దాని తర్వాత వెన్ ఐ షేప్డ్ అప్ హత్య అండ్ ఆల్, ఐ టోల్డ్ హిమ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, ద స్టోరీ ఇది అని చెప్పి. హీ సెడ్ ఐ జస్ట్ బ్లైండ్లీ ట్రస్ట్ యూ, విల్ గో అహెడ్. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ ద ట్రస్ట్ ఇన్ మీ. అండ్ హీ ఆల్సో డిడ్ ఆర్ట్ డైరెక్షన్ ఫర్ హత్య. సో ఆ సెట్స్ అన్నీ చాలా వండర్ఫుల్గా బిల్డ్ చేశాడు. సో దో ఇట్ ఈస్ హిస్ డెబ్యూ, some things he learned from Mada and I'm so happy that it shaped up to Hatya so well. So yeah, this is it, and this is my team, very small team, but everyone, they created safe space for me as a women technician, and I think our industry should always create safe space for every women technician and actresses and everyone. So that way I'm grateful to have a wonderful team. I hope మీ అందరికీ హత్య చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. 24th we are coming. We are very confident about the story అండి. ప్లీజ్ మీరు కొంచెం టైం కేటాయించి వచ్చి మూవీ చూడండి. I think you will all love it. Please support us. Thank you. ఇంకా ఆలోచిస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ డెఫినెట్లీ ఇంత మంచి టీంని ఏర్పాటు